జిల్లాలో ఫిబ్రవరి 16న జరిగే పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా ఈ బంద్ ఉంటుందని ఎఫ్ఐయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం అన్నారు. గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం దేశంలో అనుసరిస్తున్న ఆర్థిక మతతత్వ విధానాల ఫలితంగా ప్రజల జీవన ఆదాయం పడిపోయిందని, పేదల సంఖ్య పెరిగిపోయిందని సూర్యం విమర్శించారు. సంవత్సరం పాటు ఢిల్లీ నగరంలో ఒక ఏడాది పాటు ఆందోళన నిర్వహించారు రైతాంగం. అలాంటి రైతాంగం ఈనాడు 3 చట్టాలను రద్దు చేశారు. కనీస మద్దతు ధర ఇస్తానని మాటిచ్చాడు. కనీస మద్దతు ధర ఏమిటి అని ప్రశ్న. మన ఒక పక్క స్వామినాథన్ సిఫారసు చేశాడు. రైతాంగానికి కనీస మద్దతు ధర, తను పండించిన ధాన్యం మీద వచ్చే సగం పైన ఆదాయం, సగం రేటు ప్రభుత్వం చెల్లించాలని స్వామినాథన్ సిఫారసు చేసింది. కానీ స్వామినాథన్కి భారతరత్న అవార్డు ఇస్తారు, ఆయన చేసిన సిఫారసులు అమలు చేయరు. సరిగ్గా కార్మిక వర్గానికి సంబంధించింది కూడా 2వ లేబర్ కమిషనర్ ఆమోదించిన తీర్మానం, భారతదేశంలో మంత్రిత్వ శాఖ ఆమోదించిన తీర్మానం, ఒక కుటుంబం జీవించాలంటే ఎంత ఆదాయం ఉండాలి, ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే ఎంత ఆదాయం ఉండాలో నిర్ధారించిన వేతనాలు ఉన్నాయి. కానీ ఆ వేతనాలు ఎవ్వరికీ అమలు చేయడం లేదు. మొత్తం దేశంలో కార్మిక వర్గానికి 5 నుంచి 10-15 వేల లోపే వేతనాలు వస్తున్నది. భద్రత లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఎలాంటి సౌకర్యాలు లేకుండా కార్మిక వర్గం దేశంలో జీవిస్తున్నారు. సంపద సృష్టించేది రైతాంగం, సంపద సృష్టించి మొత్తం ప్రజానికానికి అందిస్తున్నది కార్మిక వర్గం. ఈ రెండు వర్గాలు ఎవరు శ్రమ చేస్తున్నారో, ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు ఈ దేశ సంపదకు మూల పురుషులో వాళ్ళు ఆరోగ్యంగా జీవించని పరిస్థితి ఒక పక్క మనకు ఎదురవుతుంది. దీనికి వ్యతిరేకంగానే మాకు కనీస వేతనాలు నిర్ణయించండి. ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం మీరన్ని అవార్డులు అవి ఇచ్చి అంత ప్రజలను అంత పక్క మార్గం పట్టించేయడానికి కేంద్ర